మతం మారితే కులం వర్తించదు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పినటువంటి అంశం ఇది. దీని గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో అనేక సార్లు మాట్లాడుకున్నాం. మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వ్యక్తులందరికీ కూడా ఈ విషయం మీద ఒక ఐడియా ఉండే ఉంటుంది. అక్కల రామరెడ్డి వర్సెస్ పాస్టర్ చింతాడ ఆనంద్. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి. ఆ ఊర్లో చర్చి కడతానని హడావుడి చేసినటువంటి పాస్టర్ చింతాడ ఆనంద్, అడ్డుకున్నటువంటి అక్కల రామిరెడ్డి, అతనిపై కేసు వేసినటువంటి పాస్టర్ చింతాడ ఆనంద్ SC/ST అట్రాసిటీ. తన పాస్టర్ కాబట్టి ఆ కేసు నా మీద చెల్లదు అని చెప్పిన అక్కల రామిరెడ్డి. హైకోర్టు కూడా ఆ కేసుని కొట్టేసింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిన పాస్టర్ చింతాడ ఆనంద్. మతం మారిన వాళ్ళకి, అలాగే 10 సంవత్సరాల నుంచి మీరు పాస్టర్గా పరిచర్య చేస్తూ SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని అనర్హులు సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అయినా కానీ ఎందుకు అతని SC హోదా రద్దు చేయలేదు, మీరు SC క్యాస్ట్ సర్టిఫికేట్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరిన అక్కల రామిరెడ్డి. సుప్రీంకోర్టు జిల్లా కలెక్టర్కి ఉత్తర్వులు ఇస్తే జిల్లా కలెక్టర్ ఆయన SC హోదా రద్దు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది మనం గతంలో మాట్లాడుకున్న అంశం. ఇప్పుడు లేటెస్ట్ అంశం ఏంటంటే రివ్యూ పిటిషన్ వేశారు ఈయన సుప్రీంకోర్టులో. మరి నా SC హోదా రద్దు చేశారండి, నేను పుట్టుకతోనే SCని, మతం మధ్యలో వచ్చింది, నా కులమే పర్మనెంట్ అని చెప్పి అడిగారు. అబ్బాయి అట్ట కుదరదండి, రాజ్యాంగాన్ని మార్చి ఏం చేయలేము అని చెప్పి ఇక కోర్టులో సాక్ష్యాధారాలను చూసిన తర్వాత తీర్పు ఉంటుంది కదా, క్లియర్ కట్గా చెప్పేసింది. మతం మారితే కులం వర్తించదు. అది SC అయినా, BC అయినా, OC అయినా, ఏ కులం అయినా కానీ. SC మీద ఇప్పుడు వచ్చింది కాబట్టి దీని గురించి డిస్కషన్ చేస్తున్నాం. అదే BC అతను మారిపోయి నాకు BC హోదా కావాలంటే ఇవ్వరు. వాళ్ళకి కూడా BC/C హోదా, మైనారిటీ హోదానే ఇస్తారు. అయితే నాకు మరలా ఆ కులం కావాలండి అని ఈయన అడగటం, కోర్టు ఆ విషయాన్ని, ఆ కేసుని కొట్టేయడం, క్లియర్గా చెప్పడం. రీసెంట్గా జూలై నెలలో వచ్చినటువంటి తీర్పు ఇది. అయితే మతం మారినటువంటి వ్యక్తి మరలా తనకి కులం కావాలి అంటే ఆ మతం నుంచి వెనక్కి వచ్చేయాలి. గరువాపసి ద్వారా వెనక్కి వచ్చేసి అతను హిందూ మతంలోనో, బౌద్ధ మతంలోనో, జైన మతంలోనో కొనసాగుతూ తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవడం అంటే నేను వెళ్తున్నానండి, నేను రాములవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా అంటే సరిపోదు. మీ చుట్టుపక్కల వారు, మీ బంధువులు, మీ ఊరిలో ఉన్న వ్యక్తులు, తహసీల్దార్తో సహా అందరూ ధృవీకరించాలి. అప్పుడు మాత్రమే మీ కమ్యూనిటీ వాళ్ళు కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి. ఇతను మా మతంలోకి వచ్చాడండి, కంటిన్యూ అవుతున్నాడని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మాత్రమే మీకు మళ్ళా ఆ కులం హోదా వర్తిస్తుంది. దానికి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఏవో ఉన్నాయి. అలానే ఈ గరువాపసి కార్యక్రమం అనేది క్రైస్తవ మతంలోకి, ఇస్లాంలోకి వెళితేనే కాదు, మిగిలిన మతాలు దేనిలోకి వెళ్ళినా గరువాపసి అయితే కామన్. కానీ క్రైస్తవలోకి మారితే SC హోదా రద్దు అవుతుంది, ఇస్లాంలోకి మారితే SC హోదా రద్దు అవుతుంది. ఎందుకు అంటే వాటిలో కులాలు ఉండవు కాబట్టి. మనం ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ మనం ముస్లిమ్స్ అని అంటాం. అందరూ ఇస్లాం మతాన్ని ఆచరిస్తారు. కులం అంటే ఏం చెప్తాం? కులం ఏమి ఉండదు అందులో. అట్లానే క్రైస్తవులు అంటే క్రైస్తవులే, అందులో కులం ఏమి ఉండదు. అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పాస్టర్ల అందరి SC హోదా రద్దు చేయాలి, వాళ్ళ వలన దళితులు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళ హక్కులన్నీ కూడా, వీళ్ళ బెనిఫిట్స్ అన్నీ కూడా క్రైస్తవంలోకి వెళ్ళిన దళితులు కూడా పొందుతున్నారు, అలా జరగడానికి వీల్లేదు అని కోర్టును ఆశ్రయించారు. అంటే ఇప్పుడు SCలు అయ్యుండి క్రైస్తవంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరి హోదా రద్దు చేయాలి అని చెప్పి SC హక్కుల పరిరక్షణ సమితే కోరుకుంటుంది. ఆలోచించండి ఒకసారి. షెడ్యూల్డ్ క్యాస్ట్ పరిరక్షించేటువంటి, వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి ఆ సంస్థ కూడా డిమాండ్ చేస్తుంది అంటే దళిత క్రైస్తవ సభ అని మొన్నోడు పెట్టారు. దళిత క్రైస్తవ సభ ఏంటంటే దళితుల సభ లేదంటే క్రైస్తవుల సభ, వేరు కదా, రెండు వేరు కదా. క్రైస్తవంలోకి వెళితే దళితులు ఎవరిక, కానీ మేము దళితులుగానే ఉంటాం, కానీ క్రైస్తవంలోకి వెళతాం, మా బెనిఫిట్స్ అన్ని మాకు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు వ్యక్తులు. ప్రభుత్వం కాదు ఇక్కడ చూసేది, కోర్టు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని దాటి మేము ఏ తీర్పులు ఇవ్వలేము. అది ప్రెసిడెంట్ ఆర్డర్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. ఖచ్చితంగా మతం మారితే కులం వర్తించదు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి మీరు ఎన్నిసార్లు పిటిషన్ వేసినా దయచేసి మీరు వెయ్యొద్దు, మేము ఇచ్చే తీర్పు ఇదే ఫైనల్. ఇంకా ఎందుకంటే సుప్రీంకోర్టు నడిచేది రాజ్యాంగాన్ని బట్టే, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు ఇందులో. ఇప్పుడు ఇంకా డీప్గా రీసెర్చ్ చేస్తే, ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు మతం మారారో వాళ్ళందరి SC హోదా రద్దు చేసి వాళ్ళని మైనారిటీలుగాను BCC కింద వేసేసి వాళ్ళకి BCC కింద మైనారిటీల కింద రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ఇస్తారు. SCలో ఉన్న బెనిఫిట్స్ ఇవ్వరండి. ఆలోచించండి ప్రాక్టికల్గా. దళితులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు హిందువులుగా ఉన్నారు అనుకుందాం, ఒక ఎగ్జామినేషన్ రాశారు, ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటి రాశారు, జాబు కొట్టాలనుకుంటారు, కొట్టలేరు. క్రైస్తవులుగా ఉన్నటువంటి దళితులు జాబు కొడతారు. అంటే ఇక్కడ హిందువులుగా ఉండి దళితులుగా పరిగణించబడుతూ SCలో ఉన్న వ్యక్తులకు అన్యాయం జరిగినట్టే కదా. అలా ఎందుకు అనుకుంటున్నాం? క్రైస్తవంలో ఉన్న వాళ్ళు కూడా దళితులే కదా, ఎవరు రాసినా ఒకటే ఎగ్జామ్ కదా అనుకుంటారు. 100 మంది దళిత హిందువులు ఉన్నారనుకోండి, ఆ 100 మందికి ఎగ్జామ్ పెట్టారనుకోండి, అందులో ఒకళ్ళో ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు.
అలా కాకుండా క్రైస్తవంలోకి వెళ్ళిన దళిత క్రైస్తవులు, వాళ్ళ పదమే మనం వాడదాం. ఆ దళిత క్రైస్తవులు ఇంకో 100 మంది, హిందూ దళితులు ఒక 100 మంది, 200 మందికి కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా. ఈ 200 మందిలో 2-3 కొట్టాలి. ఆ కొట్టే వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు క్రైస్తవులు కూడా ఉంటున్నారు. దళిత హిందువులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఏదైనా కానీ ప్రతి అంశంలోనూ హిందువులుగా ఉన్నటువంటి దళితులకు అన్యాయం జరుగుతోంది అనేది షెడ్యూల్డ్ క్యాస్ట్ హక్కుల పరిరక్షణ సమితి చెబుతున్నటువంటి అంశం. మరి దీనిలో న్యాయం ఉందంటారా? రీసెంట్గా సుప్రీంకోర్టు పాస్టర్ చింతాడ ఆనంద్ వేసినటువంటి రివ్యూ పిటిషన్ కూడా కొట్టేసింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. నిజంగా ఎస్సీ హోదా రద్దు చేయాలంటారా క్రైస్తవంలోకి వెళితే? ఏమో మరి అది మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు చెప్పండి. నేనైతే మాత్రం నా అభిప్రాయం కూడా అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మరి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అంటారు కాబట్టి, క్రైస్తవంలోకి వెళితే కులం వర్తించదు కాబట్టి మన రాజ్యాంగం ప్రకారమే మనం పోవాలి కాబట్టి ఆ కులం వర్తించినప్పుడు క్రైస్తవంలోకి వెళ్ళిన వ్యక్తులకి ఎస్సీ హోదా రద్దు చేయడమే మంచి పని అని నేనైతే అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్నా స్టూడియోస్.